శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ కాంగ్రెస్ ఆ నాయకుల లోపల ఉన్నటువంటి అసహనం, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపల ఉన్నటువంటి అసహనం అంతా కూడా వెలగక్కుతా ఉన్నాడు. ఒకవైపు సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే, మరి ఇక్కడ బీఆర్ఎస్కే విజయం అని చెప్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి తన సహనాన్ని కోల్పోతున్న తీరును అక్కడ ప్రజలు ఏదైతే విస్మయానికి గురవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఉప ఎన్నికల వేళ ఒకరి తర్వాత ఒకరు ఏదైతే ఆ గ్యారంటీలకు సంబంధించి చేతులెత్తేస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొన్నటికి మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఇక్కడ తులం బంగారం విషయంలో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని చెప్పి ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగితే, తులం బంగారం నేను చెప్పిన రోజున 50,000 ఉండే, ఇప్పుడు 150,000కు మరి చేరింది, ఏ విధంగా ఇవ్వగలుగుతామని చెప్పి ఆయన మాట్లాడడం. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్నటికి నిన్న మరి ఇక్కడ హనుమంతరావు గారు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బీసీ నాయకుడు హనుమంతరావు గారు కూడా మరి తులం బంగారం ఇయ్యరా అంటే తులం బంగారం ఏ విధంగా ఇస్తామని చెప్పి చేతులెత్తేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. బంగారం ఇచ్చే ఛాన్స్ లేదు. ఉన్నదీ డబ్బు చేసుకోవాలి, అది కడుపు కాదా. ఇప్పుడు బాబులో మహిళలకి తల్లి ఈ కాదు అబద్ధాలు చెప్పదు, కుండ బద్దలు కొట్టి మరి చెప్పిన పరిస్థితి. ఈఎం తులం బంగారం అని చెప్పి చేతులెత్తేసిండు. ఆ రోజున ఏదైతే ప్రజలను ఏమార్చడానికి, వాళ్ళను ఆశల పల్లకిలో ఊరేగించడానికి ఏవైతే అబద్ధపు పథకాలు, ఆచరణ సాధ్యంగాని పథకాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పిందో ఈ రోజున ఒక్కొక్కటిగా చేతులెత్తేస్తున్న పరిస్థితి. దానికి వీళ్ళు చూపిస్తున్న కారణం అప్పులలో ముంచిపోయిందని. మరి ఇప్పటికి 2,50,000కు పైగా, 2,50,000 కోట్లకు పైగా మరి అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందా అని అంటే, మరి ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త నిర్మాణం లేదు, కొత్త పథకం లేదు, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలను గట్టెక్కించింది లేదు, ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో చేసింది లేదు. మరి ఇక్కడ రైతు భరోసా పేరుతోటి వాళ్ళకు 15,000 చొప్పున ఇస్తా అని చెప్పి దాన్ని 12,000 కుదించి దాన్నైనా సమయానికి ఇస్తా ఉన్నారంటే, ఒకటి ఇవ్వడం ఒకటి ఎత్తేయడం. ఒకటైతే ఎన్నికల వేళ మాత్రమే మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో నాట్లప్పుడు రైతు బంధు వస్తే ఇప్పుడు ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా వస్తున్న పరిస్థితి. మరోవైపు 2 సంవత్సరాల నుంచి ఇగచ్చా అని చెప్పి ఏదైతే దసరా పండుగకు చీరలు కూడా ఇవ్వకుండా మరి వాటిని ఓట్ల కోసం అట్టి పెట్టుకున్న ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దీని ద్వారా తేటతెల్లమైందా, ఎట్టి పరిస్థితుల్లో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు, 6 గ్యారంటీలు అమలు చేయరని చెప్పి తేటతెల్లమైన వేళ ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఒకవైపు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ ను ఏదైతే బుద్ధి చెప్పాలి, గట్టిగా బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీలు ఏదైతే ఒకరి తర్వాత ఒకరు చేతులు ఎత్తేస్తా ఉన్నారో, ఈ 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 420 హామీలు అమలు కావాలన్నా, హైడ్రాకు మరి ఇక్కడ చరమగీతం పాడాలన్నా, హైడ్రా తమ ఇళ్లను కూల్చేయకుండా ఉండాలన్నా కాంగ్రెస్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయిన వేళ రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూసినట్టయితే, ఈ సన్నాసి వారు సెల్ఫీలు తీసుకెళ్తున్నాడు. హైటెక్ సిటీ మెయిన్ అయితే ఈ హైటెక్ సిటీ చూడండి, ముందర బొమ్మ దిగుతాడు. నువ్వు బొమ్మలు దిగనికి ఉన్నావా? 10 ఏళ్ళు మంత్రి ఉన్నావు, దాంట్లో పన్ను తగినవా? మేము హైటెక్ సిటీ కడితే, మేము అవుటర్ రింగ్ రోడ్ వేస్తే, మేము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడితే, ఇది ఈయనే అంటే మేము అంటే ఈయనకు మరి చంద్రబాబు నాయుడు వీళ్ళనే, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళనే, కాంగ్రెస్ పార్టీ ఈయనదే, మరి టీడీపీ పార్టీ కూడా ఈయనదే అన్నట్టు. ఎప్పుడైనా ఆయన అవసరానికి నాలుక ఏ విధంగా మడత పెడతాడనంటే, హైటెక్ సిటీది కట్టింది చంద్రబాబు నాయుడు అంటాడు, శిల్పారామం కట్టింది చంద్రబాబు నాయుడు అంటాడు. మరి మళ్ళీ అలా చూసుకున్నట్టయితే మేము అంటే మరి కాంగ్రెసే మేము దాన్ని కట్టినామని చెప్పి మనకు మళ్ళా చెప్తాడు. దానికి ఈయన కట్టిన ఏదైతే శిల్పారామం, ఈయన కట్టిన హైటెక్ సిటీని చూసే ఇవాళ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏం చేయలేదట. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఏం చేయకుంటేనే ఇక్కడ ఏదైతే ఈయన అందాల పోటీలు పెట్టిండో, ఈ అందాల పోటీలకు సంబంధించి అక్కడ వివిధ దేశాల నుంచి, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందాల పోటీల కంటెస్టెంట్లకు ఎక్కడ నిలబెట్టి ఫోటోలు తీసినావు? ఇక్కడ సచివాలయం మరి మీ నాయన కట్టిండా? అదేవిధంగా ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు తీసుకొచ్చి అక్కడ ఫోటోలు దించినావు, ఇదే వాళ్ళు కట్టిండ్రు. ఇక్కడ యాదాద్రి
మరి యాదాద్రి ఎవరు ఇట్లా అనేక రకాలుగా మరి అక్కడ అయితే బుద్ధవనం తీసుకుపోయినావు, బుద్ధవనం చూపించిండ్రు, అదే వాళ్ళు కట్టిండ్రు. మరి అలా నువ్వు కట్టింది ఒక్కటన్నా చూపించి వాళ్ళని ఫోటోలు తీయకపోతివి. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు పోయి ఫోటోలు సెల్ఫీలు దిగుతారు, సన్నాసులు అంటారు. ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు సన్నాసి ఎవరనే విషయాన్ని. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఏ విధంగా డెవలప్ చేసిందో, డెవలప్ చేసిన వాళ్ళనే 23 నెలల నుంచి తట్టెడు మట్టెత్తనోడు కనీసం జూబ్లీ హిల్స్ లో ఆ చెత్త కూడా ఎత్తకుండా ఈ చెత్త అంతా పేరుకపోవడానికి కూడా కేటీఆర్ కారణం అని చెప్పి నోరు వారేసుకొని నోటికి ఏదొస్తుంది మాట్లాడి ప్రజలు ఈసడించుకునే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో భారీగా మరి ఖచ్చితంగా ఓటమి తప్పదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఒకవైపు చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ నాయకుల తెలుగులు ఏ విధంగా ఉంటాయనంటే, మరి ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాదం ఎట్లా జరిగిందా అంటే, మరి ఇక్కడ వాటర్ లో నీళ్లు కలిస్తే జరిగింది అని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పిండో ఈ నీళ్ల మంత్రి, మరి ఇక్కడ వాటర్ లో నీళ్లు కలిపే మంత్రి, ఆయన తెలివితేటలు ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతం మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఏ విధంగా ఉంది? ఆయన నవంబర్ 14 కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పేసి అనుకోవచ్చు. నవంబర్ 13 నవంబర్ 13 అట. నవంబరు 11వ తేదీన పోలింగ్ ఉన్నది, 14వ తేదీన మరి ఇక్కడ కౌంటింగ్ ఉన్నది. మరి 14వ తేదీన మీ జెండా ఎగరబోతుందా అంటే 14 కాదు 13, మరి ఇక్కడ కౌంటింగే 13 అంటాడు. ఆ పక్క పంట ఉన్న ఎమ్మెల్యే చెప్పారాక కూడా ఆయనకు సోయి లేదు. అది 14 తారీఖు కౌంటింగ్, 13 తారీఖు కౌంటింగ్ అని ఇసొంటి వాళ్ళు మంత్రులు ఉండి ఇలా మనల పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఎన్నడూ కౌంటింగో తెలియని ఈ స్థితిలో ఉన్నటువంటి ఈ వాటర్ల నీళ్లు కలిపే మంత్రి, ఇగో ఇలాంటి మంత్రులు, ఇలాంటి ఏదైతే మరి దిక్కు దివానం లేని, పూర్తి స్థాయిలో కనీస అవగాహన లేని, అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ పీఠం మీద ఎక్కి తెలంగాణను అధోగతి పాలు చేస్తూ ఇంకా జూబ్లీ హిల్స్ లో మరి ఇక్కడ ఓట్లు వేయండి అని చెప్పి కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికలో వారం రోజుల పాటు గల్లీ గల్లీ తిరిగిన చరిత్ర ఇవాళ మన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ఒక ఉప ఎన్నిక కోసం ఈ రకంగా తిరిగిన దాఖలాలు లేవు. ఇవాళ పరిపాలన మొత్తం మరి ఏదైతే పక్కన పెట్టేసి పరిపాలనను గాలికి వదిలేసి ఉన్న మంత్రులందరూ, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్న పరిస్థితి. అయినా కూడా వాళ్ళను ఓడించడానికే జూబ్లీ హిల్స్ ప్రజలు కంకణం కట్టుకున్నారనే విషయాన్ని గమనించాలి. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ, బీజేపీకి ఓటు పత్తి రైతుకు చేటు, తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం, 2 కేంద్ర మంత్రులున్న ఫలితం సున్నా, రాష్ట్రంలో పత్తి రైతుకు అన్నింటిని తుడవని ఎంపీలు, వంతపాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పత్తి చేతికొచ్చే దశలో ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టాల కడలని ఈదుతున్న తెలంగాణ రైతులు. ఇక్కడ తేమ సాగుతో పత్తిని కొంటలేరని కడుపు మండిన రైతులు పలుచోట్ల రోడ్డెక్కారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా వాంకిలో జాతీయ రహదారిపై గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న రైతులకు నచ్చజెప్తున్న పోలీసులట. మరి ఇక్కడ పత్తి రైతుల గోస చూసుకున్నట్టయితే ఇవాళ ఓ యాప్ అని తీసుకొచ్చింది. యాప్ ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని ఒకసారి, ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఒకసారి, తేమ మరి ఇక్కడ ఏదైతే 7 నుంచి 8% లోపే ఉండాలి, అది దాటితే మరి ఇక్కడ దానికి పైసలు కట్ చేస్తామని ఒకసారి, మరి ఇక్కడ 15 దాటిందనుకో 15 తేమ శాతం దాటితే అసలు కొనుగోలే చేయమని ఒకసారి. మొత్తానికైతే పత్తి రైతులను నిండా ముంచింది. ఇప్పటికే భారీ వర్షాలతోటి మరి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ రకంగా మరి వాళ్ళు పండించిన పత్తిని ఏదైతే అమ్ముకోవడానికి మరి రోడ్ల మీద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి, రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఈ ప్రజా ప్రభుత్వంలో ఏర్పడింది. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యమా లేదంటే రైతు రాజ్యమా అనేది ఇక దీని ద్వారా తేటతెల్లమవుతా ఉన్నది. తేమ పేరిట కొర్రీల అధికారుల తీరుపై పత్తి రైతుల ఆందోళన, ఆసిఫాబాద్ జిల్లా వాంకిలో రాస్తారోకో, గద్వాల జిల్లా ఉండవెల్లిలో బైఠాయింపని చెప్పి మరి ఇక్కడ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేయాల్సిన పత్తి పరిస్థితి విధంగా ఉంటే, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత వ్యవసాయ మంత్రి కానీ లేదంటే మార్కెటింగ్ మంత్రి కానీ ఎవరు కూడా దాన్ని మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతోటి సమన్వయం చేసుకొని దాన్ని కొనుగోలు చేపట్టడానికి ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి వీళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల మీదనే మరి కూర్చొని ఉన్నారు. ఒక ఉప ఎన్నికలో ఒక మరి ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైంది అంటే, ఎమ్మెల్యే ఓడిపోతే కాంగ్రెసే కుప్పగూలే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అందరూ కూడా కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ వడ్లు కొనాలని ఆందోళన, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్, సూర్యాపేట జిల్లా అడవిల క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో, ఆదిలాబాద్ జిల్లా బేలలో సోరా రైతుల ధర్నా. మరి ఇక్కడ ఒకవైపు ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా రైతులకు ఈ విధంగా
మరి ఎందుకు ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు అని అంటే ఇక్కడ జరిగేది అర్బన్ నియోజకవర్గంలో, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ఇక్కడ ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అక్కడ రైతులు ఎవరు ఉండరు కాబట్టి ఇవాళ రైతుల దుస్థితి ఈ విధంగా ఉన్నది. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో కనుక ఉప ఎన్నిక వచ్చి ఉంటే ఆగమేఘాల మీద ఇప్పుడు తడిసిన వడ్లన్నీ కొనుగోలు చేసేవాళ్ళు, అదేవిధంగా సిసిఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పత్తంతా కొనుగోలు చేయించేవారు. ఇలా రైతుల దుస్థితి ఏంటంటే అది అర్బన్ నియోజకవర్గం కావడంతో కనీసం ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించాల్సిన మంత్రి కూడా అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మునిగి తేలుతా ఉన్నాడు, ప్రచారంలో మునిగి తేలుతా ఉన్నాడు తప్ప రైతుల గోడు పట్టించుకునే నాదుడే కరువైండి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక 5 లక్షల ఇళ్లపై ఆస్తి పన్ను పిడుగు, బడుగులపై భస్మాసుర హస్తం, రాయితీకి నీళ్ళొదిన రేవంత్ సర్కార్. ఇప్పటికే 1,500,000 మందికి పథకం దూరం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోగానే 3.5 లక్షల మంది నుంచి వసూళ్లు. పేదల కోసం 101 రాయితీ పథకాన్ని అమలు చేసిన కేసీఆర్ సర్కార్ 5 లక్షల మందికి 100 కోట్ల లబ్ధి. ఇప్పుడు ఆస్తి పన్ను సవరణల పేరుతో పథకాన్ని ఎత్తేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆస్తి పన్ను ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మరి 101 రూపాయి ప్రతి నెల 101 రూపాయి కడితే సరిపోద్ది అని చెప్పి దాన్ని 101 పథకాన్ని తీసుకొని వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆస్తులను ఏదైతే దానికి సంబంధించిన విలువలను సవరించి ఇవాళ 5 లక్షల మందికి మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి మరి ఇక్కడ నెలకు 1,200 రూపాయలు కడితే సరిపోయేదాన్ని ఇవాళ 10,000 వరకు, అంటే సంవత్సరానికి 1,200 కట్టేదాన్ని సంవత్సరానికి 10,000కు పెంచబోతా ఉన్నది. దాంతో సుమారు 5 లక్షల మంది మన నిరుపేదల మీద ఈ బాంబు పిడుగు వడబోతా ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జూబ్లీ హిల్స్ ఎన్నికలే తర్వాయి వెంటనే వాళ్ళ మీద కూడా ఆస్తి పన్ను పిడుగు పడబోతా ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక పొంగులేటిపై సీఎం రాడార్. బీహార్ లో తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికపై నిరంతర నిఘా. రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత. పొంగులేటికి 30 నియోజకవర్గాల బాధ్యతలు. రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకు పరిమితమైండు? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన హోదా ఏంది? ఆయన బీహార్ లో మరి స్టార్ క్యాంపెయినర్ గా ఎట్లా పోయి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తాడు అని అంటే రేవంత్ రెడ్డి బీహార్కి వచ్చే ఉంటే బీహార్ ప్రజలందరూ కూడా తిరగబడతారు అని చెప్పి మరి ఇక్కడ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఆయన ఇప్పుడు పార్టీ పెట్టిండు. రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన మరి ఆయన పదజాలంతో విరుచుకపడ్డాడు. బీహార్ ప్రజల డిఎన్ఏలోనే కూలీతనం ఉంటది అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో, మా ప్రజలందరినీ కూలీలు అంటావా, మా డిఎన్ఏ మా రక్తంలోనే ఈ కూలీ అనేది ఉన్నదంటే మేము బానిసలుగా కనబడుతున్నావా, నిన్ను ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ నీ మీద తిరగబడతావని చెప్పి ఏదైతే హెచ్చరిక జారీ చేసిందో దాంతో కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఈయన సేవలు, నీ సేవలు చాలు, నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించుకో, మరి ఇక్కడ నువ్వు బీహార్లో అడుగు పెట్టద్దని చెప్పి ఆయనకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి ఆయన పేరునే తొలగించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే 3 సీఎంలు, 3 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. 3 సీఎంలు ఏ సీఎంను కూడా ముందర పెట్టుకొని ఇగో ఈ తరహా మేము అభివృద్ధి చేస్తామని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నది ఇవాళ కాంగ్రెస్. ఇవాళ తెలంగాణ సీఎం తీసుకుపోవాలి, కర్ణాటక సీఎం తీసుకుపోవాలి, హిమాచల్ ప్రదేశ్ సీఎం తీసుకొని మా చేతిలో 3 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. చలో మేము 3 రాష్ట్రాలలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నామో చూడండి. మీరు ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రిని మరి ఆయన పనితీరును చూడండి, ఆయన ఏం చెప్తారో వినండి అని చెప్పించాల్సింది పోయి వీళ్ళని చూస్తూ కోటు కూడా పడదని చెప్పి 3 రాష్ట్రాల నుంచి 3 సీఎంలను మరి స్టార్ క్యాంపెయిన్ జాబితాలను పెట్టకుండా మీరు మా బీహార్ దిక్కే రాకండి అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే నితీష్ కుమార్ కు సంబంధించి జేడీయూ అదేవిధంగా ఆ బీజేపీ అలయన్స్ ఏదైతే ఉన్నదో ఆ జేడీయూ బీజేపీ అలయన్స్ వర్సెస్ ఆర్జేడీ అన్నట్టుగానే ఉన్నది తప్ప అక్కడ కాంగ్రెస్ పాత్ర మాత్రం నామమాత్రంగానే ఉన్నది. కాంగ్రెస్ చూస్తే ఓటు పడే పరిస్థితి లేదు. అక్కడ నితీష్ కుమార్ మీద కనుక వ్యతిరేకత ఏర్పడ్డట్టు అయి ఉంటే అది ఆర్జేడీకి ఏదైతే లాభం చేకూరే అవకాశం ఉన్నది తప్ప కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నట్టయితే మరి కాంగ్రెస్ కంటే జేడీఏ నయము, ఎన్డీఏనే నయము అని చెప్పి అటే మరి వెళ్లే ప్రమాదం ఉన్నది. అందుకే ఆర్జేడీనే మరి ఏదైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మరి ఇవాళ ఎన్నికలకు పోయిన పరిస్థితి. అక్కడ ఒకవేళ మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ఓటమి పాలైనా కూడా కాంగ్రెస్ కి అయితే లాభించే పరిస్థితి లేదు. అక్కడ ఆర్జేడీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీయే విజయం సాధించినంతగా మరి ఇక్కడ దేశవ్యాప్తంగా గమనించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. రాష్ట్ర సర్కార్కు బిల్డర్ల అల్టిమేటం అంట. నెలాఖరులోగా 36,000 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించాల్సిందే.
లేదంటే ఒకటి నుంచి సివిల్ వర్క్స్ బంద్, మాకు రాజకీయాలు ఆపాదించద్దు. బిల్డర్స్ అసోసియేషన్ 36,000 కోట్లట. 36,000 కోట్లు ఎడదెత్తాడు. మొన్ననే మరి ఏదైతే మద్యం ద్వారా వచ్చినటువంటి ఈ 6,000 కోట్లు, 6,000 కోట్లకే 6,000 రకాల మరి ఎదురు చూపులు ఉంటా ఉన్నాయి. ఒకవైపు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి, ఒకవైపు రబీ బోనస్ ఇవ్వలేదు, మళ్ళీ ఖరీఫ్ బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఏదైతే ఇంకా ఇవ్వాల్సిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను అమలు చేయకున్నా సరే మరి ఇప్పుడు ఇస్తున్న పథకాన్ని కొనసాగించాలనంటే మరి ఇక్కడ ఉన్న ఆర్థికంగా ఆ నిధులు సరిపోవట్లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బిల్డర్లకే 36,000 కోట్లట. ఈ చిన్న చితక కాంట్రాక్టర్లు మరి ఇక్కడ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు వాళ్ళైతే ఎదురు చూస్తా ఉన్నారు. మరోవైపు ఫతి అయితే ఏదైతే మరి ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ఆల్రెడీ 3వ తేదీ నుంచి బంద్ ఏర్పాటు చేసింది. మరి దానికి సంబంధించి కూడా ఏదైతే మహాసభ ఏర్పాటు చేస్తామని పెట్టుకున్నారో ప్రతి మహాసభకు అనుమతి రద్దు అట. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ను ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని ఒకవైపు వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. మరోవైపు బిల్డర్లు, మరోవైపు చిన్న చితక కాంట్రాక్టర్లు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరి జేబులు నిండుతున్నాయని అంటే మరి మెగా కృష్ణారెడ్డి లేదంటే రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసొంటి బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి బిల్లులన్నీ వెళ్ళుకుంటూ ఇలా 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆ బడా కాంట్రాక్టర్ల జేబులు నింపిన తప్ప రేవంత్ రెడ్డి ఇలాంటి విద్యార్థులకు మరి ఇక్కడ ఉన్నత చదువులు చదివిస్తున్నటువంటి ఆ ప్రైవేట్ కళాశాలలకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ మరి ఇక్కడ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నిర్మాణాలు చేపట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులు కానీ ఇవ్వకుండా కేవలం బడా కాంట్రాక్టర్లు కాదు ఇచ్చుకుంటూ కమిషన్ల కోసం మాత్రమే ఈ పనులు చేస్తా ఉన్నది. మరి ఇంకా మరోవైపు ఒకవైపు కమిషన్ల కోసం చేసుకుంటూనే ఇంకా కమిషన్లు తీసుకున్నది గత సర్కార్ అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఇంకా ఆరోపణల మీద కాలం వెలదీసే ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఓయూలో వేతనాలు ఏవట 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి వేతనాలు ఎవిని 1 తారీఖు వేతనాలు ఇవాళ 7వ తారీఖు వచ్చింది, ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదు. ఎందుకు? దానికి కారణం అనంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉన్నది. అప్పులు తేవాలి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలి, దాని కమిషన్ జేబులు వేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు ఏదైతే బీహార్లో ఎలక్షన్ జరుగుతుందో ఆ ఎలక్షన్ కు ఫండ్ పంపించాలి. కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ప్రతి నెల కూడా వాళ్ళకు పంపాల్సిన మూల్యాలు వాళ్ళకు పంపాలి, తన సీటును పదిలంగా కాపాడుకోవాలన్నది తప్ప ఇవాళ ప్రభుత్వ పరిపాలనను గాడిలో పెట్టాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు నడిపించాలనే ఆలోచన ఎట్టి పరిస్థితిలో లేదు. మరోవైపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆ సిడిపి గ్రాంట్ కూడా ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలే అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేం పెళ్లికి పేరెంటాల ఓటానికైనా 1,00,000-2 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల కోసం అడుగుతా కూడా ఇయ్యలేని దుస్థితిలో ఉన్నామని చెప్పి సొంతపాటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ అసమర్థ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగిస్తా ఉన్నది అనేది మనం గమనించాలి. ఇంకా టీవీలో 2012 నాటి నియామకాలు రద్దు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భారీ నియామకాలు నిలుపుదల, సంచలన తీర్పు వెల్లడించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. రోస్టర్ పాయింట్లు తుంగలో దొక్కి రాత్రి రిక్రూట్మెంట్స్ 13 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలని చెప్పి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి మరి 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే రోస్టర్ పాయింట్స్ అన్నిటిని కూడా మార్చేసి మరి ఇక్కడ రిజర్వేషన్ లో ఒకరికి రావాల్సిన రిజర్వేషన్ ఇంకొకరికి మరి ఇక్కడ ఆ రిజర్వ్డ్ కోటాలో ఉండాల్సిన వాటిని ఓపెన్ కేటగిరీలోకి తీసుకొచ్చి మొత్తం సుమారు 90కి పైగా నియామకాలు చేపట్టారు. అధ్యాపక నియామకాలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు. దానికి సంబంధించి మరి అభ్యర్థులు ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళు కోర్టుకు పోతే 13 సంవత్సరాల తర్వాత ఆ నియామకాలన్నిటిని కూడా రద్దు చేసి ఇవాళ కొత్తగా నోటిఫికేషన్ వేసుకుందని చెప్పడంతో ఇవాళ 13 సంవత్సరాల పాటు ఈ పని చేసిన వాళ్ళు 13 సంవత్సరాల పాటు తమ అవకాశాన్ని కోల్పోయి మరి ఏదైతే ఎదురు చూస్తున్న వాళ్ళు ఇవాళ ఇద్దరికి కూడా నష్టం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నిర్లక్ష్యం వద్దట, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమనే విషయం మరవద్దు, మంత్రులు పార్టీ నేతలతో భేటీలో సీఎం. ప్రతి ఓటర్ను కలవాలి, నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అసత్య ప్రచారం బీఆర్ఎస్ బీజేపీ చేయాల్సిన అవసరం లేదు, మీ పనితీరును గమనిస్తున్నటువంటి ప్రజలకే తెలుస్తా ఉన్నది. ఇవాళ రైతులను నట్టేట ముంచిండ్రు. మొన్నటి రాక యూరియా బస్తాల కోసం, ఒక్క యూరియా బస్తా కోసం నడి రోడ్డు మీద గంటల పాటు పడిగాపులు కాసే దుస్థితిని తీసుకొచ్చి ఇవాళ పండించిన పంట పూర్తిగా వర్షార్పణం అయితే వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు.
మళ్ళీ ఇలా చూసుకున్నట్టయితే మొత్తం మందిని ఇక్కడ మోహరించి ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం అంటాను. ఈ ఉప ఎన్నిక ద్వారా మరి ఇక్కడ నీ సీటు ఏ విధంగా కోల్పోతుంది, నీకు మెజారిటీ ఏ విధంగా తగ్గుతుంది, దీన్ని లైట్ తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా ఇలా 23 నెలల పరిపాలన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి మరి దీనికంటే ఏదైతే వీళ్ళు గద్దె మీద ఎక్కిన వెంటనే ఎంపీ ఎలక్షన్ రావడంతో వీళ్ళ పరిపాలన మరి ప్రజలకు తెలియకుండానే ఎలక్షన్ జరిగిపోయింది. ఇలా వీళ్ళ పరిపాలన 23 నెలల పాటు గమనించినటువంటి ప్రజలు ఈ రోజు చూస్తా ఉన్నారు, ఎదురు చూస్తా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. దానికోసమే రేవంత్ రెడ్డి నానా తంటాలు పడతా ఉన్నాడు. ఈయన సీటు కాపాడుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో గెలిచి తీరాల్సిందే. దానికోసం ఎంతగా దిగజారుతా ఉన్నారంటే మాగంటి గోపీనాథ్ ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో సునీతమ్మ, ఆమె అసలు భార్యే కాదు అని చెప్పి ఆ మాగంటి గోపీనాథ్ తల్లిని తీసుకొని వచ్చి వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చి ఆమెకు వ్యతిరేకంగా మరి ఇక్కడ నీచంగా మాట్లాడిపిస్తున్న పరిస్థితి ఇలా అంతకు దిగజారింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. బీహార్లో రికార్డ్ ఓటింగ్ అంట. తొలి దశలో 64.66% నమోదు, రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం వెల్లడి అని చెప్పి మరి బీహార్లో అత్యధికంగా ఓట్లు పడ్డాయనంటే దీనిలో ఏదైతే దొంగ ఓట్లు ఏవైతే తొలగించిందో వాటి ద్వారా కూడా అసలైన ఓటర్లు వచ్చి మరి ఓటింగ్ లో పాల్గొన్నారేమో. ఆ దొంగ ఓట్ల వాళ్ళు మరి ఇక్కడ బయటికి వచ్చి ఓటు వేయలేక సతమతం అవుతున్న వేళలా వాళ్ళ ఓట్లు తగ్గింది కాబట్టి పర్సెంటేజ్ పెరిగి ఉంటది. లేదంటే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చిందా. మొత్తానికైతే బీహార్లో ఈ స్థాయి పోలింగ్ అనేది మరి ఎవరు కూడా ఊహించని విషయం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మేడిగడ్డ పునరుద్ధరిస్తారా, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా, ఎల్లంటి పిఎస్ జాయింట్ వెంచర్ కు లేఖలో నీటిపారుదల శాఖ అల్టిమేటం, ఇకపై టెండర్లో పాల్గొనకుండా నిషేధిస్తామని హెచ్చరిక, డిపాజిట్లతో పాటు పెండింగ్ బిల్లులు కూడా ఆపేస్తామని స్పష్టీకరణట. మరి మేడిగడ్డను రిపేర్ చేస్తారా లేదంటే మరి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అంటాడు. మరి కాళేశ్వరం కట్టడం జరిగింది, కూలడం జరిగింది, 1,00,000 కోట్లు మొత్తం గోదావరి పాలైతే మళ్ళీ రిపేర్ ఎందుకు, పునరుద్ధరించడం ఎందుకో మరి రేవంత్ రెడ్డి ఆయన ద్వంద్వ నీతి, 2 నాలుకల నీతి ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ గమనించాలి. మొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, ఒక పిల్లర్ గుంగింది, 2 పిల్లర్ల మీద వేటు పడ్డది. ఆ బ్లాక్ లో 11 పిల్లర్లు ఉంటాయి. ఆ 7వ బ్లాక్ ను పూర్తి స్థాయిలో తొలగించి కొత్త బ్లాక్ కడితే మిగతా ప్రాజెక్టుకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అది ఏదైతే బ్లాక్ల వారుగా కట్టింది, బ్లాక్ తొలగించిన పక్క బ్లాక్ ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మొదటి నుంచి చెప్తే కేవలం బురద జల్లడం కోసం 23 నెలల పాటు తాత్సారం చేసి ఇవాళ మరి వాళ్ళు ఏదైతే ఆ రోజే మరమ్మతు చేస్తా అంటే చేయనీయకుండా బురద జల్లి ఇవాళ ఏదైతే ఆ ప్రాజెక్టును నిర్మించినటువంటి ఆ సంస్థ మీద మరి దాని మీద వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతినే విధంగా ఆరోపణలు చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళను మరమ్మతు చేయమని చెప్పి బెదిరింపులకు గురి చేస్తా ఉన్నది. అక్కర్రాని ప్రాజెక్టుకు మరమ్మతులు ఎందుకు అనే విషయాన్ని ఒకసారి ప్రజానీకం గమనించాలంటే ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమని దీని ద్వారా తేటతెల్లమవుతుంది. కాంగ్రెస్ నాయకులు కేవలం నీచ రాజకీయం చేసి ఇవాళ 23 నెలల నుంచి మన తెలంగాణ ప్రజానీకానికి గోదావరి నీళ్లు, ప్రాణాయిత నీళ్లు అందకుండా మరి ఇక్కడ ఏదైతే దుర్మార్గమైన పని చేసిండ్రు. ఎన్నటికైనా కాళేశ్వరమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరో డిప్యూటీ అట, బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే ఆలోచనలో కాంగ్రెస్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం. అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు. అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలోట. మరో డిప్యూటీ, ఎందుకంటే మరి ఒక్కడే డిప్యూటీ ఉంటే మరి ఇక్కడ ఈయనకు ప్రత్యామ్నాయంగా కనబడతా ఉన్నాడు. మరి ఆయన ఆధిపత్యం ఎక్కువైపోతా ఉన్నది. కీలక శాఖ అయినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆయన చేతుల్లో ఉన్నది. ఆర్థికంగా ఆయన కూడా పరిపుష్టి అవుతా ఉన్నాడు. మరి ఇక్కడ మూటలు నువ్వు పంపుడేది, డైరెక్ట్ గా నేనే పంపుతా అనే కాడికి వచ్చింది. కాబట్టి మరో డిప్యూటీ కావాలి అని చెప్పి ఏదైతే ఇక్కడ బీసీ నినాదం ఉన్నదో, తెలంగాణలో బీసీ నినాదం ఊపందుకుంటా ఉన్నదో దీన్ని సాకుగా చూపి మహేష్ కుమార్ గౌడ్ను మరి ఇక్కడ డిప్యూటీగా చేయడం, ఇలా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఏదైతే బట్టి విక్రమార్క ఆయనకున్న పవర్ను సగం తగ్గియడం. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షునిగా ఉన్నాడు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి పొసకడం లేదు. మొన్నటికి మొన్న మరి ఆయన సమీక్ష చేసిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద ఈయన సమీక్ష చేసిండు. ఇద్దరు కలిసి కూర్చొని చేయాల్సిన సమీక్షను 2 వేరువేరుగా చేసి మరి ఇక్కడ సందేశం వేరే రకంగా పోతుంది. మరోవైపు పార్టీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే జాతీయ కాంగ్రెస్ కు సంబంధించి పిసిసి అధ్యక్షుని ద్వారానే మరి ఇక్కడ దీనికి సంబంధించిన నివేదికలు అన్ని ఉంటాయి. కాబట్టి పిసిసి అధ్యక్షునిగా తనకు సన్నిహితుడైనటువంటి వాడిని పెట్టుకోవాలి అని చెప్పి అవసరమైతే మంత్రి పదవిలో ఉన్నటువంటి బీసీ నేతను మంత్రి పదవి నుంచి తప్పించి పిసిసిగా
పెట్టి నువ్వు పిసిసి అధ్యక్షునిగా ఉన్న మంత్రి కంటే ఎక్కువ పవర్స్ ఇస్తా నీకు, కానీ నువ్వు నా తరపున అక్కడ పిసిసిలో ఉండాలని చెప్పి ఆయనను బుజ్జగించి ఆయన మంత్రి పదవి నుంచి తప్పించి ఈయన మంత్రి పదవి ఇచ్చి ఈయన పిసిసి నుంచి తప్పించి మొత్తానికి అధికారాన్ని మరి కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళట, మరమ్మతులు ఎన్నడూ చేయాలి, 23 నెలల తర్వాత మరమ్మతులు ఆ రోజే ఎందుకు చేయమని చెప్పి ప్రభుత్వం కోరలేదు అని అంటే ఈ బురద జల్లే కార్యక్రమం అంతా కూడా బురద జల్లి మరి ఇక్కడ చేసే కాడికి చేసి చివరికి మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నేతల మీద దీని మీద ఒక పెద్ద కమిటీ వేసి కమిషన్ వేసి ఏదైతే మరి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు నష్టం చేయాలని ప్రయత్నం చేసి అది తమ వల్ల కాకపోవడంతో చివరికి మరమ్మతులకు తలొగ్గుతా ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. జూబ్లీ హిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది, కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం, అందుకే ముఖ్యమంత్రి అయ్యుండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఉన్నది కల్తీ కాంగ్రెస్, బీజేపీతో కలిసి పనిచేస్తోంది, బానిసకే బానిస అన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. కిషన్ రెడ్డి బండి సంజయ్ తో కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీఆర్ఎస్ కే వస్తాయి, బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఫలితం రెఫరెండమే. మరి అవునన్నా కాదన్నా రెఫరెండమే, ఎందుకంటే 23 నెలల తర్వాత కాంగ్రెస్ పరిపాలన చూసినటువంటి ప్రజలు, పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇచ్చే మళ్ళీ హామీలకు లేదంటే వాళ్ళు ఇచ్చే మరి పోలింగ్ మేనేజ్మెంట్ ఓటుకు నోటు ఏదైతే ఇచ్చి బయటపడుతుందా లేదంటే మరి ఇక్కడ ఏదైతే ప్రజల తిరుగుబాటే గెలుస్తుందా అనేది చూడాలి. ఇలా వాళ్ళ డబ్బు గెలుస్తుందా లేదంటే ప్రజలు తిరుగుబాటు గెలుస్తుందా అనేదే ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలతోటి తేటతెల్లం కాబోతా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళ బెదిరింపులకు లొంగి ఓట్లేస్తారా లేదంటే ఖచ్చితంగా మరి జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివిగా తీర్పునిస్తారా అన్నది 4 రోజులలో తేలిపోతా ఉన్నది. మాగంటి చావుకు కారణం కేటీఆర్ అట, ఇదిగో గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరిపించాలి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ దొంగ నాటకాలు ఒకరినొకరు తిట్టుకున్నట్టు చేసుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ మీద 2 రకాల నుంచి మరి ఇక్కడ ముప్పేట దాడి చేయాలి, అనవసరమైన విషయాలను తీసుకొని రావాలి, అక్కడ అభివృద్ధి మీద చర్చ జరగద్దు, 6 గ్యారంటీల మీద చర్చ జరగద్దు, 420 హామీల మీద చర్చ జరగద్దు, వాళ్ళ వైఫల్యాల మీద చర్చ జరగద్దు, రైతు సమస్యల మీద చర్చ జరగద్దు, హైదరాబాద్ కు సంబంధించి అభివృద్ధి మీద చర్చ జరగద్దు, జూబ్లీ హిల్స్ లో ఎన్ని 23 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటిది అనేది చర్చ జరగద్దు. వీళ్ళు ఏదైతే అక్కర్రాని విషయాన్ని తీసుకొని వచ్చి ఇవాళ దీన్ని ప్రజల దృష్టినంతా కూడా మరి 6 గ్యారంటీల మీకు వెళ్ళి 420 హామీల మీద నుంచి అభివృద్ధి నుంచి ఇటు పక్కదారి పట్టియడానికి 2 పార్టీలు ఆడుతున్న దొంగ నాటకం. ఇగో ఈ విధంగా ఏదైతే మాగంటి గోపీనాథ్ ఏదైతే ఉన్నదో ఆయన చావును రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రతి ఓటర్ను కలవండి, వారు బూతుల వరకు వచ్చేలా చొరవ చూపాలి, ఈ 3 రోజులు అత్యంత కీలకం, ఇదే ప్రచార జోరును కొనసాగించండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కీలక సమీక్ష, హాజరైన మీనాక్షి భట్టి మహేష్ అట మరి ఏదైతే ప్రచారాన్ని కొనసాగించండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాలి, ఓకే తప్పులేదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఈ పరిపాలనను గాలికి వదలద్దు. మరి పరిపాలనకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు సత్వరం ప్రారంభించండి. తడిసిన ధాన్యానికి సంబంధించి మరి ఆ మిల్లర్లతో మాట్లాడి ఆ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు ఊరట కల్పించండి. పత్తి రైతుకు సంబంధించి పత్తి కొనుగోలు మరి ఇక్కడ జరిగేలా ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వ అధికారులు సిసిఐ అధికారుల మీద ఒత్తిడి తీసుకురండి. ఆ ఏదైతే ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటా అని చెప్పిన నిబంధన ఏదైతే ఉన్నదో దాన్ని సడలించడానికి మరి ఒత్తిడి తీసుకురండి. పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా మరి ఇక్కడ వరి రైతులకు ఇబ్బంది కలగకుండా మరి ఏర్పాట్లు చూడండి. దానికి సంబంధించిన ఏదైతే వ్యవసాయ మంత్రి ఉన్నాడో ఆ వ్యవసాయ మంత్రిని అందులో నుంచి రిలీవ్ చేసి మీరు ఖచ్చితంగా ఈ అంశాల మీద మరి మీరు ముందుకు పోండి. ఆ ఒక్క మంత్రి ఇవాళ జూబ్లీ హిల్స్ లో తిరిగినంత మాత్రాన ఇవాళ ఏదైతే ఆ ఉప ఎన్నికకు వచ్చే ప్రమాదం ఏమి లేదు, కానీ ఆ ఒక్క మంత్రి ఇవాళ రైతులను పట్టించుకోకపోతే రైతులు నట్టేట మునుగుతున్న పరిస్థితి. ఇక నమ్మి ఓట్లేసిన రైతులు ఏదైతే రైతును రాజు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ మరి ఇక్కడ 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, అదే విధంగా మరి పెట్టుబడి సాయం, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతుకు వెన్నుదన్నుగా నిలిచి కరోనా లాంటి కష్టకాలంలో కూడా పండించిన ప్రతి గింజను మద్దతు ధరతోటి కొన్నటువంటి మరి కేసీఆర్ ను ఇవాళ వీళ్ళ మాయమాటలు
మాటలు నమ్మి మరి ఇక్కడ 10,000కు బదులు 15,000 వస్తాయని చెప్పి ఆశపడి, అదేవిధంగా 500 బోనస్ వస్తుందని మోసపోయి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని నమ్మి ఓట్లేసి ఇవాళ ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు అనే విషయాన్ని, ఈ రైతుల మరి ఇక్కడ తిరగబడితే ఏ విధంగా ఉంటుంది అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రుచి చూడక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.